ఆనియన్స్ లైఫ్ స్టైల్ ఈరోజు మీకు నేను ఎంతో టేస్టీగా ముక్కల పులుసు ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తున్నానండి. ముక్కల పులుసుకి మనకి ముఖ్యంగా చాలా సాంప్రదాయమైన పద్ధతిలో మీకు 11 రకాల కూరగాయలతోటి మనం ముఖ్యంగా పోలాల అమావాస్య రోజు అమ్మవారికి నైవేద్యంగా మనం ఈ కలగాయ పులుసు అని కూడా అంటూ ఉంటారు. కొంతమంది సత్తరం పులుసు అంటారు. ఈ విధంగా 11 రకాలు కానీ 9 రకాల కూరలు కానీ కలిపి ఈ ముక్కల పులుసు చేస్తూ ఉంటారండి. ఇంత మంచి రెసిపీ మీరు మిస్ కాకుండా చూడండి. చూసారు కదండి, ఇక్కడ ఈ విధంగా నేను 11 రకాల కూరగాయలని కట్ చేసుకుని పెట్టుకున్నానండి. అలాగే నెక్స్ట్ కరివేపాకు, అలాగే కొత్తిమీర, అలాగే గ్రీన్ చిల్లీస్, కారానికి సరిపడా గ్రీన్ చిల్లీస్. ఇక్కడ మనం వెల్లుల్లి ఉల్లిపాయ మాత్రం వాడమండి, ఎందుకంటే మనం నైవేద్యంగా చేసుకుంటున్నాం కాబట్టి. మామూలు అప్పుడు మనం చేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా మీరు వేసుకోవచ్చు, వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు, ఉల్లిపాయ వేసుకోవచ్చు. నేను నైవేద్యం రెసిపీ కాబట్టి నేను ఇక్కడ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మాత్రం మనం వాడాలి.